తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. స్వాతంత్ర్యం తరువాత తొలిసారి ఈ రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92.72% పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లలో 92.69% మంది ఓటు హక్కు వినియోగించుకోగా 90.92% మంది పురుష ఓటర్లు ఓటు వేశారు. తమిళనాడులో 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 85.14 పోలింగ్ నమోదైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 11.51% అధికమని ఈసీ తెలిపింది. 5 జిల్లాలు మినహా మిగతా చోట్ల 80% దాటి పోలింగ్ నమోదైందని వెల్లడించింది. సీఎం ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరులో రాత్రి 10:30 వరకు 86.11% పోలింగ్ జరగ్గా టీవీకే అధినేత విజయ్ బరిలో ఉన్న పెరంబూర్లో 89.73% పోలింగ్ నమోదైంది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేయడం, పోలింగ్ను ఎన్నికల సంఘం ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.